ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులు అయ్యుండుడి. 1 కొరింథీ 15:58. పేతురు అన్ని విషయాలలోనూ ఎంతో ఆసక్తి కలవాడు. ఏ విషయంలోనైనా త్వరగా స్పందించే గుణం అతనిది. అందరికంటే ముందుగా నిర్ణయాలు తీసుకోవడం అతని స్వభావం. ఫలితంగా అనేక మార్లు తాను చిక్కుల్లో పడవలసి వచ్చింది. ప్రభువు రూపాంతరం గురించి చదువుతాం. ఇలా రూపాంతరం జరిగినప్పుడు ప్రభువు ముఖం సూర్యకాంతిలాగాను ఆయన వస్త్రాలు ప్రకాశవంతంగాను మారాయి. వెంటనే మోషే ఏలియాలు ప్రత్యక్షమై ప్రభుతో సంభాషించారు. ఈ దృశ్యం చూచి పేతురు చాలా ఆశ్చర్యపడ్డాడు. వెంటనే ఓ ప్రతిపాదన ప్రభువు ముందు పెట్టాడు. ప్రభువా, మనం ఇక్కడే స్థిర నివాసం ఉంటే బాగుంటుంది. మీరు కోరితే ఇక్కడ 3 గుడారాలు ఏర్పాటు చేస్తాం. మీకొకటి, మోషేకోటి, ఏలియాకొకటి అన్నాడు. పేతురు అతి ఉత్సాహంగా ఉన్నాడని సంగతి తెలుసు కనుక ప్రభువేమీ సమాధానం చెప్పలేదు. అయితే పేతురు కోరిక మాత్రం తీరలేదు. తన ప్రభువు నిరాసక్తకు పేతురు హృదయం బాధపడి ఉండవచ్చు. సరే, ఒక్కమారు మన మనములు, మన కోరికలు, మన ఉత్కంఠలు ఫలించకపోవచ్చు. అదిగో ఆ సమయమే నీ విశ్వాసానికి పరీక్ష. నీ జీవితంలో పరిష్కరించబడిన సమస్యలు ఉన్నదా? తెరవబడవలసిన ద్వారం ఉన్నదా? జవాబు రాని ప్రార్థన ఉన్నదా? అవన్నీ దేవుడికి తెలుసు. మీరు బాధపడకండి, ఆసక్తి విడవకండి, ముందడుగు వేయండి, ఆయనను నమ్మండి. ప్రార్థన. అబ్బా తండ్రి, లెక్కలేనన్ని నా మనవులు ఆలకించావు. అయినా సమాధానాలు కావలసిన సమస్యలు నాకు ఇంకా మిగిలే ఉన్నవి. నాకు కావలసిన సమస్తము మీరే ఇస్తారు. నీ సమస్త సత్క్రియల విస్తరణ, నీ రాజ్య కార్యకలాపాలపై నాకు ఆసక్తి పెంచండి ప్రభువు. యేసు పేరిట మనవి చేస్తున్నాను. ఆమెన్.